హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే కాంజూరింగ్ కన్నప్ప హారర్ కామెడీ మూవీగా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. మనం కామెడీ కోసం అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇంకా మోర్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే డ్రీమ్ లో దెయ్యంతో పంచాయతీ ఫ్రెండ్స్, అంతే. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే మనకి అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అక్కడక్కడ కామెడీ సీన్స్ తో అయితే టచ్ అయ్యి ఇదేరా ఫస్ట్ హాఫ్ అనిపించే విధంగా ఉంటది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం అయితే మనకి ఎంగేజింగ్ గా అనిపిస్తుంది, అది కూడా మన క్లైమాక్స్ వరకు అయితే. ఇంకా నెక్స్ట్ మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా కామెడీ అయితే బాగుంటుంది. అండ్ దాంతో పాటు మనకి క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో వచ్చే మనకి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మనకి ఎంగేజింగ్ గా ఉంటది. ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఎడిటింగ్ ఆ ఇద్దరు గోస్ట్లు అయితే పర్వాలేదు, కొంచెం జస్ట్ ఏదో లైట్ గా మనకి హారబుల్ గా అనిపిస్తాయి. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెగిటివ్స్ అయితే మెయిన్ గా మనకి మ్యూజిక్ స్టోరీ అయితే చాలా వర్స్ట్ అనిపిస్తుంది. నాకు ఈ మూవీ చూసినప్పుడు ఒక డిడి రిటర్న్స్ ఉంది కదా మన సంతానం గారిది, ఆ సినిమా లాగా అనిపించింది కొంచెం. ఇంకా సెకండ్ హాఫ్ అయితే టోటల్ గా చేంజ్ చేస్తాడు, నేను అనుకుంది కాకుండా వేరేదేదో పెట్టేసి ఎటెటో వెళ్ళిపోద్ది. ఇంకా హారర్ సీన్స్ అయితే అంతగా ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం భయపడము. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఏమి మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అయితే ఉండదు, మనకి అక్కడక్కడ టచ్ అవడం అయితే పెద్ద మైనస్ మూవీకి. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం మనకి నాజర్ గారు అయితే బాగా చేశారు. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు అనిపిస్తుంది, మనకి ఏదో లెవెల్ ఉన్నారులే చేస్తున్నారులే చూద్దాంలే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కామెడీ సీన్స్ లో అయితే మనకి ఓవరాల్ గా అయితే న్యాయం చేశారు కమెడియన్స్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వాళ్ళ వల్లే మూవీ అంతా మనం ఒకరివ అయితే చూడబుద్ది అవుద్ది. అండ్ మనం కొన్ని సీన్ లో అయితే చాలా వరకు అయితే నవ్వుకుంటాము. మెయిన్ గా క్లైమాక్స్ సీన్ లోనే బాగా ఎంటర్టైనబుల్ గా ఉంటది. అదే ట్రాక్ లో పోతా ఉంటది, సడన్ గా సీరియస్ ట్రాక్ లోకి అయితే వచ్చేస్తుంది, అక్కడ మనం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బానే ఉంది, ఒక మంచి టైం పాస్ మూవీ ఇది. ఓవరాల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 2/5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ మూవీ మీరు చూసిన తర్వాత మీరంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే రెజినా ఉందని చెప్పేసి నేనైతే 2 అయితే ఇస్తున్నా. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుందాం. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.